హలో ఫ్రెండ్స్, నా పేరు ధర్మరాజు. ఈరోజు మనం నేర్చుకునే టాపిక్ వచ్చేసి ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. గత వీడియోలో ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అనేది మనం చేయడం జరిగింది. అదేవిధంగా పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కూడా మనం చేసాము. ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది ఏ సందర్భాల్లో మనం ఉపయోగించాలనేది ఈరోజు క్లియర్గా నేను మీకు చెప్పడం జరుగుతుంది. టెన్స్ నేమ్ వచ్చేసి మనకి ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. దీనిలో మనకి ఫ్రేమ్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లేస్ షల్ హ్యావ్ ఆర్ విల్ హ్యావ్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. ఎస్, దిస్ ఇస్ ఫ్రేమ్ ఆఫ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క ఫ్రేమ్ ఇది. ప్రతి ఒక్క టెన్స్ కూడా మనకి ఫ్రేమ్ ఉంటుంది. ప్రతి ఒక్క టెన్స్ కూడా నేను మీకు ఫ్రేమ్ క్లియర్గా చెప్పాను. ఆ ఫ్రేమ్ కానీ మీకు నేర్చుకున్నట్లయితే సెంటెన్స్ అని చాలా సులభంగా మనం దాన్ని ఫ్రేమ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఏంటి? సింపుల్ ఫ్యూచర్ అంటే ఏంటి చూసుకుంటే, ఫ్యూచర్లో ఒక పని చేస్తా అంటే సింపుల్ ఫ్యూచర్లో చెప్పాలి. ఫ్యూచర్లో పని జరుగుతూ ఉంటుందన్నప్పుడు ఫ్యూచర్ కంటిన్యూస్లో చెప్పాలి. లేదు, ఫ్యూచర్లో ఒక సమయంలోపు పని జరిగినప్పుడు ఫ్యూచర్ పర్ఫెక్ట్లో చెప్పాలి. మరి ఇదేంటిదంటే, ఫ్యూచర్లో ఒక పని ప్రారంభించి, అంటే రేపు ఉదయం ఒక పని ప్రారంభించి కొంత సమయం పాటు ఆ పని జరుగుతూ ఒక సమయానికల్లా పని పూర్తి అయిపోవాలి. అంటే ఎగ్జాంపుల్ తీసుకుంటే, రేపు ఉదయం నేను క్రికెట్ ఆడడం స్టార్ట్ చేస్తాను. రేపు మార్నింగ్ నుండి మధ్యాహ్నం వరకు అలాగ ఆడుతూ ఈవినింగ్ వరకు, అంటే ఈవినింగ్ కల్లా ఆ పని నేను పూర్తి చేసి ఉంటాను. అంటే ఉదయం స్టార్ట్ చేశాను, సాయంత్రం వరకు ఆడాను. అప్పుడు నేను ఉదయం నుండి సాయంత్రం వరకు ఒక పని చేస్తూ ఉంటాను. లేదా వచ్చే వారం నుండి మరుసటి వారం వరకు నేను చదువుతూ ఉంటాను. లేదా 2025 కదా, 2026 నుండి 2030 వరకు ఒక కంపెనీలో పని చేస్తూ ఉంటాను. అంటే ఫ్యూచర్లో ఒక పని ప్రారంభించి ఫ్యూచర్లో కొంతకాలం పాటు పని జరుగుతూ ఫ్యూచర్లో ఒక సమయానికల్లా పని పూర్తి అయిపోయి ఉండాలి. ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి ఐ విల్ హ్యావ్ బీన్ డ్రైవింగ్ ఏ కార్. ఎప్పటి నుండి? సిన్స్ మార్నింగ్ టు ఈవినింగ్. అంటే ఏంటి, అర్థం ఏంటి అంటే, ఉదయం నుండి సాయంత్రం వరకు నేను కార్ నడుపుతూ ఉంటాను. నేను రేపు కార్ నడుపుతానంటే సింపుల్ ఫ్యూచర్లో చెప్పాలి. ఐ విల్ డ్రైవ్ ఏ కార్, సింపుల్ ఫ్యూచర్లోనే చెప్పాలి. లేదు, రేపు సమయానికి నడుపుతూ ఉంటా, గత వీడియోలో మనం చేసాము, ఫ్యూచర్ కంటిన్యూస్ చెప్పాలి. ఐ విల్ బి డ్రైవింగ్ ఏ కార్. ఏంటిది? ఐ విల్ బి డ్రైవింగ్ కార్ అంటే కార్ నడుపుతూ ఉంటాను అని అర్థం. మరి ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటే ఏంటి అని ఫ్యూచర్లో చెబుతున్నాను మీకు. ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటే ఏంటి? ఫ్యూచర్లో ఒక సమయానికల్లా పని జరిగిపోయి ఉండాలి. అంటే రేపు ఈ సమయానికల్లా నేను కారు నడిపి ఉంటాను. అప్పుడు ఐ విల్ హ్యావ్ డ్రివెన్ ఏ కార్ బై టుమారో, బై దిస్ టైం టుమారో అని చెప్పాలి. రేపటికల్లా లేదా రేపు సమయానికల్లా. మరి ఇదేంటిది? రేపు ఉదయం పని ప్రారంభం అవుతుంది, రోజంతా పని జరిగి సాయంత్రం వరకు ఆ పని చేసి సాయంత్రం కల్లా ఆ పని పూర్తి చేసి ఉంటాను. అప్పుడు చెప్పాలి ఐ విల్ హ్యావ్. సబ్జెక్టు ఏదైనా, ఇక్కడ ఐ తీసుకున్నాను కదా, ఐ కానీ, ఉయ్ కానీ, యూ కానీ, దే కానీ, హీ కానీ, షీ కానీ, ఇట్ కానీ, లేదంటే రవి కానీ, రాజు కానీ, ప్రకాష్ కానీ వచ్చేటప్పుడు సబ్జెక్ట్ ఏదైనా మనం తీసుకునేటప్పుడు ఇక్కడ విల్ హ్యావే రావాలి. క్లియర్? సింపుల్ ఫ్యూచర్లో సబ్జెక్ట్ ఏదైనా విల్ వస్తుంది. అలాగే ఫ్యూచర్ కంటిన్యూస్లో మనకి సబ్జెక్ట్ ఏదైనా విల్ బి తర్వాత V4 వస్తుంది. అలాగే ఫ్యూచర్ పర్ఫెక్ట్లో చూసుకుంటే సబ్జెక్ట్ ఏదైనా ఐ, ఉయ్, యూ, దే, హిస్ ఏదైనా విల్ హ్యావ్ తర్వాత V3 రావాలి. అదేవిధంగా మనకి సబ్జెక్టు ఏదైనా ఫ్యూచర్ చాలా సింపుల్గా ఉంటుంది. సబ్జెక్టు ఏదైనా ఇక్కడ మనకి విల్ హ్యావ్ లేదా షల్ హ్యావ్ రావాలి. తర్వాత బీన్ అంటే ఉంటూ ఉంటాను అని అర్థం, అందుకే బీన్ వచ్చింది. ఉంటూ అంటే ఉండడం. ఐ విల్ హ్యావ్ బీన్ డ్రైవింగ్ ఏ కార్ సిన్స్ మార్నింగ్ టు ఈవినింగ్, అంటే ఉదయం నుండి సాయంత్రం వరకు కారు నడుపుతూ ఉంటాను. ఈ సిన్స్ ఫర్ అనేది మనం క్లియర్గా ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో నేను చేశాను. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో సిన్స్ అంటే నుండి అని అర్థం వస్తుంది. అదేవిధంగా ఫర్ అన్న కూడా నుండి అర్థాన్ని ఇస్తుంది. మరి సిన్స్ ఎక్కడ ఉపయోగించాలి, ఫర్ ఎక్కడ ఉపయోగించాలి చూసుకుంటే, మనం ఉదయం వచ్చేటప్పుడు సిన్స్ మార్నింగ్ రావాలి. అదే మనకి 2 గంటల నుండి కారు నడుపుతూ ఉంటాడు చెప్పినప్పుడు
ఫర్ 2 అవర్స్ రావాలి. డేస్ 2 days ఫర్ 2 days రావాలి. వీక్స్ ఫర్ 3 weeks రావాలి. అలాగే మంత్స్ ఫర్ 4 months రావాలి. ఇయర్స్ అలాగే ఫర్ 5 years రావాలి. నెంబర్స్ వచ్చేటప్పుడు ఫర్గా చెప్పాలి. అదేవిధంగా మనకి ఇక్కడ పీరియడ్ ఆఫ్ టైం వచ్చినప్పుడు ఫర్ అని రావాలి. అట్లాగే పాయింట్ ఆఫ్ టైం వచ్చేటప్పుడు సిన్స్ మార్నింగ్, అలాగే సిన్స్ ఈవినింగ్ ఇలాగ వచ్చేటప్పుడు, అలాగే మనకి సిన్స్ సండే, సిన్స్ మండే వీక్లీ నేమ్స్ వచ్చేటప్పుడు సిన్స్ ఆగస్ట్, సిన్స్ ఏప్రిల్, సిన్స్ జనవరి రావాలి. ఇయర్స్ నేమ్ వచ్చేటప్పుడు సిన్స్ 2021, సిన్స్ 1950 ఇట్లా వచ్చేటప్పుడు సిన్స్ రావాలి. రెండల్లో మనకి నుండిని అర్థం ఇస్తుంది. కాకపోతే సిన్స్ ఎక్కడ ఉపయోగించాలి, ఫర్ ఎక్కడ ఉపయోగించాలి తెలిస్తేనే, సిన్స్ ఫర్ మనకి తెలిస్తేనే ఈ ఈ విషయం అనేది మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా మనకు వస్తుంది. సిన్స్ ఫర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటని తెలుస్తుంది. అలాగే మనకి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లోను, అలాగే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లోను, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లోను సిన్స్ ఫర్ ఉపయోగించాలి. క్లియర్? ఇలా చెప్పాలి. ఉదయం నుండి ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉన్నా, ప్రాక్టీస్ చేస్తూ ఉన్నా. ఉదయం నుండి ఇప్పుడు నేను ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాను. ఐఎమ్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ అంటే ఏంటి? ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాను అని అర్థం. మరి ఎప్పటి నుండి మాట్లాడుతున్నావు? ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను. ఐఎమ్ లెర్నింగ్ ఇంగ్లీష్. ఎప్పటి నుండి నేర్చుకుంటున్నావు అంటే ఎంతకాలం నేర్చుకుంటున్నావు? హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్? ఎంతకాలం నేర్చుకుంటున్నావు అని చెప్పేటప్పుడు మాత్రమే ఇక్కడ సిన్స్ ఫర్లో ఉపయోగించాలి. ఇప్పుడు నీకు ఎగ్జాంపుల్ చెప్పింది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ చెప్పాను. అదే ఈ టెన్స్లో చూసుకుంటే రేపు ఉదయం నుండి సాయంత్రం వరకు నేను ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను, ఉదయం నుండి సాయంత్రం వరకు చేస్తాను అని చెప్పేటప్పుడు ఆ సబ్జెక్ట్ ఏదైనా ఏం రావాలి? విల్ హ్యావ్ రావాలి. నేను చేస్తానంటే ఐ విల్ హ్యావ్ బీన్ ప్రాక్టీసింగ్ రావాలి. మనం చేస్తామంటే వీ విల్ హ్యావ్ బీన్ ప్రాక్టీసింగ్ రావాలి. అలాగే నీవు చేస్తామంటే యూ విల్ హ్యావ్ బీన్ ప్రాక్టీసింగ్ టెన్సెస్ సిన్స్ మార్నింగ్ టు ఈవినింగ్ టుమారో అంటే రేపు ఉదయం నుండి సాయంత్రం వరకు టెన్సెస్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటావు అని అర్థం, మీరు ఉంటారు అని అర్థం. అప్పుడు చెప్పాలి. అంటే ఫ్యూచర్లో ఒక సమయంలో పని ప్రారంభించి కొంతకాలం పాటు పని జరుగుతూ ఫ్యూచర్లోనే ఆ పని పూర్తయిపోవాలి. అప్పుడు చెప్పాలి. నేను 2026 నుండి, ఇది 2025 కదా, సో 2026 నుండి 2030 వరకు విప్రో కంపెనీలో యాజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తూ ఉంటాను. విప్రో కంపెనీలో ఇంజనీర్గా పనిచేస్తూ ఉంటాం. ఇప్పుడు ఎలా చెప్పాలి? పని చేస్తాను అంటే సింపుల్ ఫ్యూచర్, పని చేస్తూ ఉంటానంటే ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, పలానా సమయానికల్లా పని చేసి ఉంటానంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్లో చెప్పాలి. అలాగే కొంత సమయంలో పని ప్రారంభించి కొంత సమయం పాటు జరిగి ఒక సమయానికల్లా పని పూర్తి అయిపోయింది. 26లో స్టార్ట్ చేస్తాను, కంపెనీలో జాయిన్ అవుతాను ఇంజనీర్గా. 26, 27, 28, 29, 30 వరకు చేసి 30లో జాబ్కి రిజైన్ చేస్తా. అప్పుడు చెప్పాలి ఐ విల్ హ్యావ్ బీన్ డూయింగ్ యాజ్ అన్ ఇంజనీర్. ఓకే, ఎప్పటి వరకు చూసుకుంటే సిన్స్ 2026 to 2030 చెప్పాలి. లేదు 5 years వచ్చింది, ఫర్ 5 years అయిపోయింది. ఇది మనకి ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. మరి దీని నెగిటివ్ ఎలా చెప్పాలి చూసుకుంటే చాలా సింపుల్, విల్కి నాట్ పెడితే సరిపోతుంది. చాలా సింపుల్, విల్కి నాట్ పెడితే అయిపోతుంది. ఇక్కడ కూడా మనకి షల్కి నాట్ షాంట్ అవుతుంది. దీన్ని మనం షాంట్ అని పిలాలి, దీన్ని వోంట్ హ్యావ్ అని పిలాలి. ఓకే, ఐకి వీకి మాత్రమే ఐ షాంట్ హ్యావ్ బీన్, వీ షాంట్ హ్యావ్ బీన్ చెప్పాలి. అలాగే సబ్జెక్ట్ ఏదైనా మనం వోంట్ అని పిలుచుకోవచ్చు. ఐ వోంట్ హ్యావ్ బీన్ చెప్పొచ్చు, వీ వోంట్ హ్యావ్ బీన్ చెప్పొచ్చు, యూ వోంట్ హ్యావ్ బీన్ అని చెప్పుకోవచ్చు, సి వోంట్ హ్యావ్ బీన్ చెప్పుకోవచ్చు. మరి నెగిటివ్ కదా, సో వోంట్ హ్యావ్ బీన్ రావాలి. ఇది సబ్జెక్ట్ ఏదైనా. రేపు ఉదయం నుండి సాయంత్రం వరకు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. దే విల్ హ్యావ్ బీన్ నెగిటివ్, మాట్లాడుతూ ఉండరు నాతో. అప్పుడు ఎలా చెప్పాలి? దే వోంట్ హ్యావ్ బీన్ టాకింగ్ విత్ మీ సిన్స్ మార్నింగ్ టు ఈవినింగ్ అని చెప్పాలి. ఇది నెగిటివ్. దీనిపైన ప్రశ్న మనం ఏ విధంగా అడగాలి చూసుకుంటే ఈ హెల్పింగ్ వర్బ్ మనకి ముందుకు రావాలి. ఇది మనకి నెగిటివ్ కదా, రాస్తాను చూడండి. విల్ యూ హ్యావ్ బీన్ రైటింగ్ an exam ఫర్ 2 hours అంటే అర్థం ఏంటి అంటే విల్ యూ హ్యావ్ బీన్ రైటింగ్ an exam ఫర్ 2 hours. హ్యావ్ యూ బీన్ రైటింగ్ an exam ఫర్ 2 hours అంటే నువ్వు 2 గంటలు ఎగ్జామ్ రాస్తూ ఉన్నావా? ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. హ్యాడ్ యూ బీన్ రైటింగ్ an exam ఫర్ 2 hours ఎస్టర్డే? నిన్న 2 గంటలు నువ్వు ఎగ్జామ్ రాస్తూ ఉండేవాడివా? విల్ యూ హ్యావ్ బీన్, విల్ దే హ్యావ్ బీన్, విల్ సి హ్యావ్ బీన్, విల్ రవి హ్యావ్ బీన్.
విల్ యూ హ్యావ్ బీన్ రైటింగ్ అన్ ఎగ్జామ్ ఫర్ 2 hours అంటే ఏంటి? రేపు 2 గంటలు నువ్వు ఎగ్జామ్ రాస్తూ ఉంటావా? ఫ్యూచర్లో ఒక కొంత సమయం పాటు పని జరుగుతూ ఉన్నప్పుడు దానిపై ప్రశ్న ఈ విధంగా అడగాలి. సబ్జెక్ట్ ఏదైనా వీళ్ళతోనే స్టార్ట్ చేయాలి. సో సల్లైన ప్రాబ్లం లేదు. ఇది మనకి పాజిటివ్ ఇంటరాక్టివ్. నెక్స్ట్ నెగిటివ్ ఇంటరాక్టివ్ అంటే ఏంటి? మనకి హెల్పింగ్ వెర్బ్కి నాట్ పెట్టుకోవడం ఏమవుతుంది? వోంట్ యూ హ్యావ్ బీన్ సబ్జెక్ట్ ఏదైనా, వోంట్ యూ హ్యావ్ బీన్ లేదా won't they have been playing chess ఎప్పుడు? for 3 hours అంటే ఏంటి? won't you have been playing chess for 3 hours tomorrow? ఫ్యూచర్ కదా, సో టుమారో అని రాసుకుందాం. టుమారో ప్రశ్న నెగిటివ్ ఇంటరాక్టివ్ అంటే అర్థం ఏంటి? రేపు నువ్వు 3 గంటలు చెస్ ఆడుతూ ఉండవా? ఒక 3 గంటల సమయం పాటు నువ్వు ఆడుతూ ఉంటావంటే విల్ యూ హ్యావ్ బీన్. వాళ్ళు ఆడుతూ ఉంటారంటే విల్ దే హ్యావ్ బీన్ ప్లేయింగ్ చెస్ ఫర్ 3 hours. మరి ఉండవా? వోంట్ యూ. వాళ్ళు ఆడుతూ ఉండరా? మీరు ఆడుతూ ఉండరంటే వోంట్ యూ హ్యావ్ బీన్ ప్లేయింగ్ చెస్ ఫర్ 3 hours టుమారో. వాళ్ళు ఆడుతూ ఉండరా? అప్పుడు ఏం చెప్పాలి? వోంట్ దే హ్యావ్ బీన్ ప్లేయింగ్ చెస్ ఫర్ 3 hours టుమారో. రేపు 3 గంటలు వాళ్ళు చెస్ ఆడుతూ ఉండరా అని అర్థం. ఇప్పటి వరకు మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్లో టెన్సెస్ అయితే మనకి ఎన్ని ఉన్నాయో అవన్నీ నేను చేయడం జరిగింది. డూ ఎక్కడ ఉపయోగించాలి, డిడ్ ఎక్కడ ఉపయోగించాలి, విల్ ఎక్కడ ఉపయోగించాలి, యామిజర్ ఎక్కడ ఉపయోగించాలి, వజ్వర్ ఎక్కడ ఉపయోగించాలి, సలహా విల్ హ్యావ్ ఎక్కడ ఉపయోగించాలి, హ్యావ్ హ్యాజ్ హ్యాడ్ ఎక్కడ ఉపయోగించాలి, బీన్ ఎక్కడ ఉపయోగించాలి అనేది క్లియర్గా నేను చెప్పాను. V1 ఎక్కడ ఉపయోగించాలి, V2 V3 అలాగే V4 V5 పాస్ట్ పార్టిసిపుల్ ప్రెజెంట్ పార్టిసిపుల్ ఎక్కడ ఉపయోగించాలి మొత్తం క్లియర్గా చెప్పాను నేను. ఓకేనా? వెర్బ్స్ మనం ఎక్కడ ఉపయోగించాలి, హెల్పింగ్ వెర్బ్స్ అంటే ఏంటి అనేది టెన్స్లో క్లియర్గా చేసాం. ఒకసారి ఈ వీడియో పైన కొన్ని ఎగ్జాంపుల్స్ మీరు రాయండి. ఇప్పుడు ఇవి చెప్పాను కదా, పాజిటివ్ నెగిటివ్ ఇంటరాక్టివ్. కొన్ని ఎగ్జాంపుల్స్ రాసిన తర్వాత సొంతంగా ప్రాక్టీస్ చేయండి, సరిపోతుంది. థ్యాంక్ యూ.